బెంగాల్ ప్రజల మనస్తత్వం ఎట్లా ఉంటుంది అన్న దాని మీద ఇందాక ఒక కథనాన్ని మాట్లాడుకున్నాం. పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనాన్ని. రెండో కథనం చూద్దాం. బ్రిటిష్ వాళ్ళు భారత్ని ఆక్రమించిన తర్వాత చాలా సంవత్సరాలు కలకత్తాను రాజధానిగా చేసుకునే పాలించారు. ఎందుకంటే భారత్లోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే బెంగాలీలు చాలా త్వరగా ఇంగ్లీష్ నేర్చుకుని బ్రిటిష్ వారి జీతాలకు సంబంధించినటువంటి బ్రిటిష్ వారి దగ్గర చాలా తక్కువ జీతాలకు ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారు. అందుకే బ్రిటిష్ వాళ్ళు కలకత్తాను రాజధానిగా చేసుకుంచుకోవడానికి మొగ్గు చూపెట్టారు. బెంగాల్ నవాబు తన దగ్గర పనిచేసే బెంగాలీలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. ముఖ్యమైన పదవులు బెంగాలీలకే ఇచ్చాడు, కానీ బీహారీ వర్యాలకు ఇవ్వలేదు. బ్రిటిషర్స్ కూడా అదే విధానాన్ని అనుసరించారు. బెంగాల్ నవాబు దుర్గ పూజలకు ఆటంకం కలిగించలేదు. బ్రిటిషర్స్ కూడా దుర్గా నవరాత్రి ఉత్సవాల విషయంలో బెంగాలీలకు స్వేచ్ఛ ఇచ్చారు. బెంగాలీ సమాజంకి దుర్గ పూజకి ఆటంకం కలిగించినంత వరకు ఎవరికైనా మద్దతు తెలుపుతారు, వారి పట్ల విశ్వాసంగా ఉంటారు. ఇదే వాళ్ళ బలము బలహీనత. 19వ శతాబ్దం తొలినాళ్లలో కలకత్తాను లండన్ ఆఫ్ ఆసియా అని పిలిచేవాళ్ళు. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ కోర్టుల్లో వాదించాలంటే బెంగాలీ అడ్వకేట్లను పెట్టుకునేవాళ్ళు. అంటే తెలుసుకోవచ్చు బెంగాలీల ప్రతిభ ఏపాటితో. కానీ బెంగాలీల ఇంగ్లీష్తో పాటు వాళ్ళు కోర్టుల్లో చూపే వాదనా పట్టిన బ్రిటిషర్లకు తలనొప్పిగా మరి. ఎందుకంటే దేశంలో ఎక్కువ సంఖ్యలో లాయర్లు ఉన్నది బెంగాల్లోని. చివరికి బ్రిటిషర్లు కూడా బెంగాలీ లాయర్లను తమ కేసులు వాదించడానికి పెట్టుకునేవారు. అదే సమయంలో కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ యూరోప్లో విస్తృతంగా ప్రచారంలోకి రావడంతో బెంగాల్ మేధావులు కమ్యూనిజం అంటే బ్రిటిష్ వాళ్ళకి భయం అని భావించి కమ్యూనిజాన్ని సొంతం చేసుకుంటే బాగుంటుందని భావించేవాళ్ళు. 1917లో సోవియట్ రష్యాలో కమ్యూనిస్ట్ విప్లవం మొదలవగానే వ్లాదిమిర్ లెనిన్ భారతీయులకు పిలుపునిస్తూ మీరు కూడా విప్లవం తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళని తరిమేసేయండి అంటూ వ్లాదిమిర్ లెనిన్ ఇచ్చిన పిలుపుకి బెంగాల్లోని మేధావుల్లో అత్యధికులు సోషలిస్ట్ కమ్యూనిస్ట్ నాయకులుగా మార్చింది. బెంగాల్ మేధావి వర్గం కమ్యూనిజాన్ని ఎంతగా నెత్తిన పెట్టుకున్నారంటే సామాన్య ప్రజల కమ్యూనిజం గొప్పది అని ఎంతగా. కానీ ఇక్కడే పెద్ద మార్పుకి నాంది పలికింది. కమ్యూనిజం అంటే నాస్తికత్వం. బెంగాల్ హిందువులకు ఒక కన్ఫ్యూజన్ లాంటి స్థితి ఏర్పడింది. దేవుడు లేడు అనే సిద్ధాంతాన్ని నెత్తిన పెట్టుకోవాల్సిన స్థితి. అలాగే కమ్యూనిజంని ముస్లింలు వ్యతిరేకించారు. దీన్ని అధిగమించడానికి పాత ఫార్ములాని అప్లై చేశారు కమ్యూనిస్టులు. బెంగాలీ సంస్కృతి సంప్రదాయం జోలికి పోకుండా కేవలం కమ్యూనిజంకి ఓటు వేయమని అడిగారు. 1977 వరకు కాంగ్రెస్ పాలించింది బెంగాల్. 77లో సిపిఐ జ్యోతి బసు అధికారంలోకి వచ్చి 30 ఏళ్ళు అప్రతిహాతంగా పరిపాలించాడు బెంగాల్. 2011లో మమతకు ఓటేశారు బెంగాలీలు. బెంగాలీల పరిస్థితి ఎలా తయారైందంటే రావణుని అంటే జ్యోతి బసు సిపిఐ కాలదాన్ని శూర్పణఖకి అంటే మమతకు ఓటేశారు. బెంగాల్కి రావాల్సిన ఫ్యాక్టరీ మధ్యప్రదేశ్కో హర్యానాకో వెళ్ళిపోతుంటే హర్షం వ్యక్తం చేశారు బెంగాలీలు. టాటా నానో ఫ్యాక్టరీ బెంగాల్ నుండి గుజరాత్కి వెళ్ళిపోతుంటే కూడా చప్పట్లు కొట్టారు. 2024లో సందేశ్ కలి హత్యాకాండను మర్చిపోయి ఇప్పుడు ముర్షిదాబాద్ హత్యాకాండ గురించి మాట్లాడుతున్నారు. సో అణగదొక్కబడ్డం అనేది బెంగాలీలకు ఒక అలవాటుగా మారింది. అఫ్కోర్స్ డబ్బుకు అమ్ముడిపోయిన బెంగాల్ మేధావి వర్గం అక్కడ ప్రజలను అయోమయంలో ఉండేటట్టు అలవాటు చేశారు. నక్సల్బరీ విప్లవాన్ని భారతదేశానికి కానుకగా ఇచ్చిన బెంగాల్ తనకే తానుగా మతహింసకు గురవుతుంది. మా భాష బంగ్లా, మా సంస్కృతి బంగ్లా, బంగ్లా మాట్లాడేవారు మా వాళ్ళు, మిగతా వాళ్ళు పరాయి వాళ్ళు అనే భావన పోనంత వరకు బంగ్లాదేశ్ ముస్లిం చేతిలో హింసకు గురవుతూనే ఉంటారు. జాతీయ గీతం రచించిన రవీంద్రనాథ్ ఠాగూర్ మొదట బెంగాలీ భాషలోనే రాశాడు. తర్వాత దాని హిందీ వెర్షన్ని జాతీయ గీతంగా ప్రకటించారు. పంజాబు, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగ అంటూ బంగ్లాని వంగ దేశంగానే సంబోధించాడు. బెంగాల్ ప్రజలను కన్ఫ్యూజన్ స్టేట్లో పెట్టి ఆడుతున్న నాటకాన్ని బెంగాల్ ప్రజలు మాత్రమే తెరదించగలరు. అప్పటి వరకు మనం సానుభూతి చూపడం తప్ప చేయగలిగింది ఏమీ ఉండదు. ఇప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టడం అనేది తాత్కాలిక ఉపశమనం అవుతుంది, కానీ శాశ్వత పరిష్కారం కాదు. మళ్ళీ ఎన్నికలు వస్తాయి, మమతా కోట్లేస్తారు, తర్వాత బాధపడతారు. శతాబ్దాల తరబడి వివిధ వైరుధ్యాలు ఉన్న పాలనలో ఉన్న బెంగాలీలు తికమకలో ఉన్నారు. దాని నుంచి బయటపడితేనే కానీ శాంతి రాదు. బెంగాల్ విషయంలో బీజేపీని విమర్శించడం అవివేకం. ప్రజలు వివేకంతో ఓటేయాలి.